ఐఫోన్ ముగ్గురు ప్రాణాలు తీసేసింది. కొడుకుని కాపాడిపోయి తల్లిదండ్రులు కూడా అదే లోయలో పడిపోయారు. మహారాష్ట్రలో ఘోర విషాదం జరిగింది. కుటుంబాన్ని బలి తీసుకుంది ఐఫోన్ ఈఎంఐ గొడవ. ఈఎంఐ డబ్బుల కోసం తల్లిదండ్రులు అడిగిన 18 ఏళ్ల కునాల్ డబ్బుల కోసం తండ్రితో వాగ్వాదానికి దిగాడు. చనిపోతానంటూ ఊరి చివరున్న కొండపైకి చేరాడు కునాల్. చావే సరైన్యమంటూ కొండ అంచున నిలబడ్డాడు యువకుడు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాము. కొండ అంచున కునాల్ నిలబడి ఐఫోన్ కోసం వాళ్ళ తల్లిదండ్రులతో వాదిస్తున్న విజువల్స్ మనం రైట్ సైడ్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. 3 గంటల పాటు స్థానికులు తల్లిదండ్రులు బుజ్జగించారు. తండ్రి కాపాడేందుకు ప్రయత్నించాడు. కొడుకుని వెనక్కి లాగేందుకు వెళ్లి కుమారుడితో సహా లోయలో పడిపోయి తండ్రి మృతి చెందాడు. భర్త కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఆ తల్లి కూడా లోయలోకి దూకేసింది వెంటనే. నిజంగానే ఎంత ఘోరమైన దృశ్యం ఇది. క్షణాల్లో జస్ట్ అందరూ చూస్తుండగానే క్షణాల్లోనే 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన ఈ విషాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. చిన్న గొడవ పెద్ద విషాదానికి కారణమైంది. ఇక్కడ తప్పు తల్లిదండ్రులదా, మంకుపట్టు పెట్టుకున్న కుర్రాడిదా అన్నది కాదు. నేటి పిల్లల మైండ్ సెట్ ఏ స్థితికి చేరిందో అద్దం పెట్టే విషాద ఘటన ఇది. కునాల్ జస్ట్ 19 ఏళ్ల అబ్బాయికి ఎంతో ఆశపడి ఐఫోన్ కొనుక్కున్నాడు. డౌన్ పేమెంట్ ఎలాగోలా కట్టి ఫోన్ తీసుకున్నాడు. కానీ తర్వాత నెల నుంచి ఈఎంఐ రూపంలో కష్టాలు మొదలయ్యాయి కునాల్కి. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఐఫోన్ కొనుక్కున్న కునాల్కు ఈఎంఐ పెను భారంగా మారింది. అయితే ఈఎంఐ కోసం తండ్రిని అడిగాడు, బతిమాలాడు. కానీ తన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేదో లేకపోతే మరేదైనా రీజనో తెలియదు కానీ తండ్రి డబ్బు ఇవ్వలేదు కునాల్కి. దీంతో తీవ్ర మనస్తాపంతో ఇంటి నుంచి ఊరు బయటకు వెళ్ళాడు. మైనింగ్ జరుగుతున్న అతిపెద్ద కొండెక్కాడు. తను చనిపోతానంటూ ఊరి వారికి సమాచారం ఇచ్చాడు. వెంటనే తల్లిదండ్రులకు తెలియడంతో హుటాహుటిన ఇద్దరూ కూడా కొండ ప్రాంతానికి చేరుకున్నారు.